ఆటో డ్రైవర్ల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రేపు అసెంబ్లీ ముట్టడిస్తామన్నారు తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్స్ జేఏసీ నాయకులు. ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు జేఏసీ కన్వీనర్ వెంకటేష్. 6 నెలలుగా చర్చల పేరుతో సీఎం మంత్రి పొన్నం కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం పథకం వల్ల ఆటో డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ సమస్యలు పట్టించుకోకపోతే పోరాటానికి వెనుకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు ఆటో యూనియన్ జేఏసీ నేతలు. ఆటో డ్రైవర్లకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చేయమన్నాం. ఎంత అవుతుందని అడిగారు. రేపు శనివారం వరకు అసెంబ్లీ ఉంది. వారు అసెంబ్లీ లోపల మాకు పరిష్కరించే దాఖలాలు లేవు. పోయిన అసెంబ్లీ సమావేశాల్లో మా గురించి మాట్లాడలే, ఈ సమావేశాల్లో మాట్లాడలేదు. కాబట్టి రేపు 20వ తారీఖు నాడు ఒక్కరోజు మేము రేపు చలో అసెంబ్లీకి రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లందరూ సమీకరించి రేపు చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని ఇక్కడ ఏఐటీసీ కార్యాలయం హిమాయత్ నగర్ నుండి చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని వేలాది మందితో రేపు నిర్వహిస్తున్నాం. అసెంబ్లీ ముట్టడిని రేపు కొనసాగిస్తాం. అప్పటికి కూడా ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి. ఇవాళ కడుపు గాలి గిరాకీ లేక ఆటో డ్రైవర్లు ఇవాళ పేదవాళ్ళు చాలా మంది ఉపవాసం ఉంటూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి మేము గతి లేని సమస్యలో విధి లేని విషయంలో మేము ఇవాళ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి రేపు 20వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఉన్న ఆటో డ్రైవర్లందరూ కూడా సమీకరించి చలో అసెంబ్లీని రేపు ముట్టడిస్తామని చెప్పి మేము ఆటో సంఘాల జేఏసీ తరఫున మేమందరూ కూడా ప్రభుత్వానికి